రోజులైనా మేము రివెంజ్ తీసుకునేది ఉంటే మేము మా గవర్నమెంట్ వచ్చినాక నెల రోజులనే వీళ్ళని అందరినీ బొక్కలు వేసేవాళ్ళం కదా. కక్కిస్తానికి అక్కకపోదురా? మేము రాజ్యాంగబద్ధంగా మేము ప్రయాణం చేస్తున్నాము, రాజ్యాంగ విలువలు మేము పాటిస్తాము, అదేవిధంగా ప్రజలకు మేము నమ్మకంగా పనిచేస్తాము, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. అట్లా వేయాలంటే నెల రోజులనే వీళ్ళని లోపలేసి మా తోమితే అన్ని బయటపడేవి. అట్లా కాకుండా ఏదైనా విధానపరమైన చర్యలు తీసుకొని విధానపరంగానే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు ఏం చేసిననేది కక్కిస్తాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మా ధ్యేయమే ఒకటండి. మేము గవర్నమెంట్ ఈరోజు సాధించడానికి ఏదైతే దోచుకపడ్డ తెలంగాణ ఆ రోజు అప్పుడు దోచుకున్నారు, మళ్ళీ ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్న ఆ తెలంగాణ లోపల ఎన్ని లక్షల కోట్లు పోయినాయి, అన్ని లక్షల కోట్లు బయటకు తీసుకొస్తాము. అప్పుల పాలైపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పంచిపెడతాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. రాబోయే రోజులలో చాలా అభివృద్ధి దిశలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలకు అందిస్తుంది కూడా అటువంటి పరిపాలన ఇస్తుంది. మేము ఏ పని చేసినా ఇది ఒకటే కాదు, ఏది తీసుకున్నా కూడా వాళ్ళు భయానికి లోనైపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. దాడులు చేస్తున్నారు, ఎస్ఐల మీద దాడులు చేస్తున్నారు, సిఐల మీద, కలెక్టర్ల మీద, అందరి మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడుల వల్ల ఇక్కడ భయపడది కాంగ్రెస్ పార్టీ. ఒకటే ఎన్నో బాధలు 10 సంవత్సరాలు ప్రజలతో సహా మేము బాధపడ్డాము. ఇలాంటి దాడుల వాళ్ళ మీద రాళ్ళు రప్పలు మేము విసిరేస్తే ఏనాడో వాళ్ళు మట్టిలో కొట్టుకపోదురు. కాకపోతే ఏంటంటే మేము ఒక పద్ధతి, ఒక లా ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు మనం ఏ విధమైన ఒక బాట నిర్వహించాలనేసి మంచి బాట నిర్వహిస్తున్నాం కాబట్టి దాని నిర్మాణాత్మకంగా పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కల్వకుంట్ల కవితను ఈరోజు 6 నెలలు జైలుకు పంపించిన అన్న కేటీఆర్ కాదా, అయ్యా కేసీఆర్ బాధ్యులు కాదా? దానికి వాళ్ళు బాధ్యత వహించారా? ఒక ఆడపిల్లను తెలంగాణ రాష్ట్రం నుంచి అంటే మేము ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను బాధపడుతున్నా. ఎందుకనంటే ఒక లిక్కర్ స్కీమ్లో తెలంగాణ బిడ్డ జైలుకి వెళ్ళిందంటే నాకు కూడా బాధనే ఉంది. దీనికి బాధ్యత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వహించరా? ఒక ఆడపిల్ల మీద జరిగిన దానికి మీరు ఆమెకు సపోర్ట్ చేసిళ్ళు, ఆమెను ఎందుకు ఇరికిచ్చిళ్ళు, లేకపోతే ఆమె తప్పు చేయడానికి మీరే కారకులా అనేది వాళ్ళు ఆలోచించాలి. మొత్తం చూస్తే ఏంటంటే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రం వెనకాల వాతలు పెట్టాల్సిన సమయం అయితే దగ్గరకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అధికారం లేకపోతే ఆగట్లేదు, అధికార దాహం అనేది ఎక్కువైపోయింది, భయం అనేది ఎక్కువైపోయింది, సైకలాజికల్ డిజార్డర్లకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మా ఏడాది పాలన విజయోత్సవాలు అయిపోగానే వాళ్ళ భరతం పట్టడం ఖాయము. వాళ్ళు చేసిన ఇంకా మేము పట్టాల్సింది ఏం లేదు. ఇంకా ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే మేము వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఏమో గుంజుకొచ్చి మేము లాగాల్సిన అవసరం లేదు, వాళ్ళే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఆ విధంగా ఉన్నాయి. తప్పులు ఎప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయి. కాబట్టి Subscribe us and press the bell icon for more interesting updates.